టిల్లుకి సీక్వెల్ డీజే టిల్లు స్క్వేర్. ఈ మూవీ అనౌన్స్మెంట్ తర్వాత హీరోయిన్ మ్యాటర్ మాత్రం వారానికోసారి హాట్ టాపిక్ అవుతోంది. వారానికో హీరోయిన్ మారుతోంది. సినిమా టీమే హీరోయిన్ ని మారుస్తుందా, వాళ్ళే రిజెక్ట్ చేస్తున్నారా అనే అంశమే డీజే టిల్లు సీక్వెల్ ని వార్తల్లో నిలబెడుతోంది. డీజే టిల్లు హిట్ తో సడన్ గా ఫోకస్ అయిన పాత హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్ హీరోయిన్ విషయంలో డైలమాలో పడుతున్నాడట. డైరెక్టర్ మారినట్టే ఈ సినిమాకు హీరోయిన్ల పేర్లు కూడా మారిపోతున్నాయి. మొన్న డీజే టిల్లు స్క్వేర్ కి హీరోయిన్ ప్రేమం ఫేమ్ మడోనా సెబాస్టియన్ అన్నారు. అంతలోనే ఇప్పుడు తన ప్రాజెక్టు నుంచి తప్పుకుందన్నారు. కారణం కథ నచ్చకేనా? మడోన్నా కంటే ముందు అనుపమ పరమేశ్వరన్ని తీసుకుంది ఫిలిం టీం అన్నారు. కానీ డీజే టిల్లు సీక్వెల్లో నో అనుపమ అని తేలింది. ఇలా వారానికో హీరోయిన్ ఈ ప్రాజెక్టులో అడుగుపెట్టడం, వెంటనే వెళ్లిపోవటం జరుగుతోందట. అసలు డీజే టిల్లు సీక్వెల్లో మొదట హీరోయిన్ శ్రీలీలనే అనుకున్నారు. కానీ తనకి మహేష్ మూవీ ఆఫర్ రావడంతో ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టిందని ప్రచారం జరిగింది. ఇలా నలుగురు హీరోయిన్లు మారాక మరో హీరోయిన్ పేరు కొత్తగా వినిపిస్తోంది. తెలుగులో వరుసగా ఆఫర్లు తప్ప హిట్లు లేని మీనాక్షి చౌదరినే డీజే టిల్లు కొత్త గర్ల్ ఫ్రెండ్ అట. తను ఈ సినిమాకు సయ్యందట. ఇది కొత్తగా టిల్లు కొత్త ప్రయోగానికి జోడీ అంటూ ప్రచారంలోకి వస్తున్న పేరు.